హాయ్ అందరికీ వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. బాలన్ ది బాయ్ మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బేసిక్ గా ఇది ఒక మలయాళం సినిమా, కాకపోతే పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజెస్ లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. కాకపోతే తెలుగులో ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అందులో డబ్బింగ్ మొత్తం యూస్ చేశారు. సో యాక్చువల్ మూవీలో కూడా డబ్బింగ్ వాడే చేసుంటారు అనే మైండ్ సెట్ లోనే వెళ్లి కూర్చున్నా. కానీ షాకింగ్ థింగ్ ఏంటంటే యాక్చువల్ సినిమాలో డబ్బింగ్ అయితే లేదు. ప్రాపర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుల చేత డబ్బింగ్ చెప్పించారు. ఐడెంటిటీ అంటే గుర్తింపు లేని ఒక తల్లి కొడుకు ఎలా విడిపోయారు, మళ్ళీ ఎలా కలిశారు అనేదే సినిమా. ఈ సినిమాని మంజుమల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం గారు అయితే డైరెక్ట్ చేశారు. కాకపోతే స్టోరీ రైటింగ్ విషయానికి వచ్చేసరికి ఆవేశం సినిమా డైరెక్టర్ కమ్ రైటర్ ఉన్నారు కదా జిత్తు గారు, ఆయన ఈ స్టోరీ మొత్తాన్ని రాశారు. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా స్క్రిప్ట్ కోర్ ఐడియా బేస్ మీద అయితే డెవలప్ చేశారో ఆ కోర్ ఐడియా అనేది చాలా బాగుంటుంది. అంటే బేసిక్ గా మనం 100% నిజాలు అని నమ్మే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో 90% అజంప్షన్స్ మాత్రమే. కాకపోతే ఒక అజంప్షన్ కి 1% ప్రూఫ్ మనకు దొరికినా కూడా వెంటనే దాన్ని నిజంగా మార్చేసుకొని మనం మన మైండ్ లో ఫీడ్ చేసుకుంటాం. ఇదేమి మానసిక రోగం కాదు, ఇది అందరికీ ఉండే ఒక హ్యూమన్ టెండెన్సీయే. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ మీద బేస్ అయ్యి కథ మొత్తం డెవలప్ చేసినట్లయితే నాకు అనిపించింది. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో పెర్ఫార్మెన్సెస్. ఫర్జానా అని చెప్పి లీడ్ యాక్ట్రెస్ ఒక ఆవిడ ఉంటారు, ఆవిడే తల్లి క్యారెక్టర్ చేశారు. ఆవిడ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది సినిమాలో. అలాగే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒక బామ్మగారు ఉంటారు, ఆవిడ క్యారెక్టర్ అయితే నన్ను ఈ సినిమాకి చాలా వరకు ఎంగేజ్ చేసింది. అంటే ప్రాపర్ గా లైఫ్ మొత్తం చూసిన ఒక 80 to 85 ఇయర్స్ పర్సన్ ఎలా అయితే ఉంటారో అలాగే డిజైన్ చేశారు ఆవిడ క్యారెక్టర్. ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్ యొక్క ఆలోచన విధానం అనేది చాలా బాగా రాసుకున్నారు. అలాగే మిగిలిన క్యాస్ట్ ఎవరెవరైతే ఉన్నారో అందరి పెర్ఫార్మెన్స్ చాలా వరకు యాప్ట్ గా ఉంది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్. 2 గంటల 27 నిమిషాలు ఉంటుంది సినిమా. అందులో 2 అవర్స్ పాటు మనల్ని ఒక ప్రాపర్ వరల్డ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు డైరెక్టర్. ఆ తర్వాత లాస్ట్ 27 మినిట్స్ మాత్రం ఇప్పటి వరకు మనం చూసింది నిజం కాదా, ఇదా అసలు నిజం అనే ట్విస్ట్ అయితే ఇస్తాడు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే. లాంగ్ బ్యాక్ తమిళ్లో యువ అనే ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. ఇంకా ఈ సినిమా వరకు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో 2 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఈ 3 స్టోరీలు ఒక పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ పాయింట్ ఏంటంటే ఒక అబ్బాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో ఫేమస్ మలయాళం హీరో టివినో థామస్ కూడా ఉన్నారు. ఎందుకో ఆయన క్యారెక్టర్ కి తెలుగు డబ్బింగ్ తమిళ హీరో కార్తీ గారు ఉన్నారు కదా, ఆయన చేత చెప్పించినట్లయితే అనిపించింది. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ మనకి ఈ సినిమా చూపించిన విధానంలో మిస్ అయిన లాజిక్స్. ఎగ్జాక్ట్ గా సినిమాని చూపించే విధానంలోనే లాజిక్స్ ఎలా మిస్ అయ్యారంటే వెరీ వెరీ బేసిక్ థింగ్స్ అనమాట. 1-2 షాట్లు చిన్నవి చూపించుంటే ఆ లాజిక్స్ మిస్ అయ్యేవి కాదు, కానీ ఆ వెరీ మినిమల్ షాట్స్ అయితే ఆ సీన్స్ లో లేకపోవడం వల్ల చాలా పెద్ద పెద్ద లాజిక్స్ అయితే మిస్ అయిపోయారు. దానివల్ల లాజిక్స్ వెతుకుతూ సినిమాలు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సినిమా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ల్యాగ్. నేను ఈ ల్యాగ్ అనే మాట కూడా ఒక ప్రాపర్ తెలుగు ఆడియన్ గా మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే బేసిక్ మలయాళం ఫిల్మ్ మేకింగే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది నాకు. సో ఇది కొంచెం థ్రిల్లింగ్ సర్వైవల్ డ్రామా కాబట్టి ఆ స్లోమో షాట్లు, ఎస్టాబ్లిషింగ్ షాట్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ప్రాపర్ గా చెప్పాలి అంటే వెరీ వెరీ స్లో స్క్రీన్ ప్లే. ఇంకా ఓవరాల్ గా బాలన్ అనే సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే లాజిక్స్ వెతకకుండా ఒక మలయాళం స్లో డ్రామా ఎంజాయ్ చేయడానికి వెళ్తే బాగానే అనిపిస్తుంది. కానీ లాజిక్స్ అలాగే ఒక ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే కావాలి అనుకుంటే మాత్రం కష్టమే. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.